ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలో వాడు దెబ్బకొడతాడు. బలమే కాదు, మన బలహీనతలో కూడా సాతాను చేతికి అందకుండా మనం కాపాడబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. స్తోత్రం. పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే అప్పుడు వాడు దెబ్బకొట్టడా అంటారేమో. సాతానుడికి ప్రతి ఆలోచన క్షుణ్ణంగా తెలుసు, కానీ వాడు అపవిత్రుడు గనుక వాడికి అర్థం కానిదంటూ ఏదైనా ఉంటే పవిత్రాత్మ యొక్క ఉద్దేశాలు వాడికి అర్థం కావు. స్తోత్రం. అందువలన పరిశుద్ధాత్మ దేవుని మనం ఆశ్రయించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని నీడకు మనం వెళ్ళినప్పుడు శత్రువైన సాతానుని ఈజీగా జయించగలుగుతాం.